నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. వేణు రాత్రి 9:30కి కాకినాడ వెళ్లే బస్కు టికెట్ బుక్ చేశాడు. సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని ఇంట్లో సర్దుకోవలసిన ఏమన్నా ఉన్నాయేమో చూశాడు. అంట గిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా పెరటి తలుపు గొళ్ళెం పెట్టాడు. వంటగదిలో అన్నీ ఓసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు. వాకిట్లోకి వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని నెమ్మదిగా అడిగాడు, నాన్నగారు, బాబుని అమ్మే చూసుకుంటోందా? ఆయన వేణు వైపు చూసి మెత్తగా నవ్వాడు. లేదు, అమ్మకు ఆ బాబు ఎవరో ఏమిటో తెలియదు. ఆవిడ షాకులో ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి మన ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ అమ్మాయే బాబుని తను పెంచుకుంటానని తీసుకుంది అన్నారు. వేణు కంగారుగా అడిగాడు, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది నాన్నగారు? మన ఇంట్లోనే ఉంటుంది, భయపడకు, బాబు ఎక్కడికి వెళ్ళడు. అమ్మయ్య, వేణు గుండె కుదిరి పడింది. ఏటీఎంకి వెళ్ళొస్తాను నాన్న అంటూ బయటకు వెళ్ళబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి లేరా? నువ్వు ఇప్పుడు 5,000 కోసం ఏటీఎం దాకా ఎందుకు? నా దగ్గర అసలు లేవు నాన్న. పర్వాలేదురా, నీ డబ్బు నా డబ్బు అంటూ మనకు తేడాలేమీ లేవు కదా. ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. కూర్చో, ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నట్టున్నావు. ఇంకా ఎంత టైం ఉంది మన బండికి? కూర్చున్నాడే కానీ ఏం మాట్లాడాలో అర్థం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడి మనసు నిండా బావు నిండిపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడో చిట్టి తండ్రి. తన పోలిక, అర్చన పోలిక, ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి. అవును, ఆమె రాక్షసి, అందమైన రాక్షసి. తన సున్నితమైన మనసును మొక్కలు చేసి ఆ మొక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మించి నడిచి వెళ్ళిపోయిన గుండెలేని ఆడది. అందమైన ఆ రూపం వెనక ఎంత కాఠిన్యం, ఆ మనసు ఎంత పాషాణం. అలాంటి ఆడదాన్ని ప్రేమించటం తను చేసిన పొరపాటు. ప్రేమించి వెంటపడటం, ఆమె చీత్కారాలు అవమానాలు భరించటం, చివరికి ఆమె అహంకారం దిగిపోయిందనుకుని నిస్సహాయంగా తన చెయ్యి అందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్లి చేసుకోవటం అన్నీ పొరపాట్లే. వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంతకాలం పడుతుందో అంతదాకా అమ్మా నాన్నలకు మానసిక క్షోభే కదా. తను చేసింది ధర్మమా? ఒక యువతి కోసం కంటి దీపంలా పెంచుకున్న తల్లిదండ్రులకు ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్ళని క్షమించమని ఎలా అడగగలడు? బీఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం, ఆమెను భార్యగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటం, బ్యాంకులో తనకు ఉద్యోగం రావటం అంతా జస్ట్ యాక్సిడెంట్. ఎంత పెద్ద మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్. ఆ రోజు చక్రవర్తి బతిమలాడు, వద్దురా, నా మాట విను. నేను సరదాకి రాస్తున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్. నీలాగా నాకు పెద్ద యాంబిషన్స్ లేవు. నా మాట విని సివిల్స్కి ప్రిపేర్ అవ్వరా అని. తను వింటేనా? అర్చనను పెళ్లి చేసుకోవాలి, ఆమె కోల్పోయిన జీవితానందాన్ని ఇవ్వాలి, అందుకు ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నట్టే జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటం, సెలెక్ట్ అవ్వటం అంతా యాదృచ్ఛికం. తనేం కష్టపడలేదు, చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం. చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. చక్రవర్తి ఒక్కడే కొడుకు. అతడికి ఉద్యోగం చేసే అవసరం ఎంతమాత్రం లేదు. కానీ ఉద్యోగం చెయ్యాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. ఉద్యోగం వచ్చింది. అయితే అంతకుముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్త కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది. మాధవి మంచి అమ్మాయి. గొప్ప అందగత్తె కాకపోయినా చామన ఛాయతో, గుండ్రటి ముఖంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి స్నేహశీలి. అర్చన విషయం చక్రవర్తితో చెప్తే అతను ముక్క చీవాట్లు పెట్టాడు. భవిష్యత్తు చేతులారా పాడు చేసుకుంటున్నావు, నీకెందుకురా ఆ అమ్మాయి గొడవ? నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా అంటూ ఎంత చెప్పినా వేణు పట్టిన మొండి పట్టుకు మాధవి సపోర్ట్ ఇవ్వటంతో వేణు కోరిక నెరవేరింది. వేణుకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. తలని తాను ఎడాపెడ కొట్టుకోవాలనిపిస్తోంది. ఎదురుగా నుదుటి నామాలతో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతడికి విష్ణుమూర్తిలా కనిపించాడు. తల విదిల్చి లేచాడు. లోపలికి వెళ్ళి గడియారం చూశాడు. 8:15. బయలుదేరాలి. బయటకొచ్చి మెల్లగా అన్నాడు, నాన్న, బయలుదేరదామా? కృష్ణస్వామి ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచాడు. వెళ్దాం పద అంటూ లేచి కండువా దులుపుకొని భుజం మీద వేసుకుని లాల్చీ వేసుకోవడానికి లోపలికి నడిచాడు. అర్చన గతం. అర్చనకు తాను 3 సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే అప్పటిదాకా నిరాశతో, నిస్పృహతో,
విషాదంతో నిండిన మనసంతా కొత్తగా చైతన్యం నింపుకున్నట్లయింది. ఇదే చెట్టు కింద కదా ఎప్పుడు తను, నీలు, లీలా కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఈ క్యాంటీన్ దగ్గరే కదా గంటలు గంటలు కాఫీలు తాగుతూ బాతాకాని వేస్తూ గడిపేవారు. ఈ వేదిక మీదే కదా తన అందరి చేత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది. ఇదే కదా తన క్లాస్. అణువణువున ఆనందం. ఈ క్లాసులోనే వేణు స్నేహితులు. ఆమె ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. నీరసంగా వెనక తిరిగింది. గంట వినిపించింది. కాలేజీ అయిపోయింది. అడుగులు వేగంగా వేసుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. సింహాచలం ఎదురొచ్చాడు. వెళ్దామా సింహాచలం అడిగింది. లేదమ్మా, ఆ అమ్మ అక్కడ లేరట, ఇంకెక్కడికో వెళ్ళిపోయారంట. మీరు కావాలంటే రేపు కొత్త మేడం వస్తారు, కలుస్తారా అడిగాడు. పొంగుతున్న పాల మీద గిన్నెడు నీళ్లు ఒలికిపోయాయి. ఆశలన్నీ అణగారిపోయాయి. మళ్ళీ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ దగ్గరకు వచ్చింది. ఈ జీవితం నిండా క్వశ్చన్ మార్కులేనా? నవ్వు వచ్చింది. జీవం లేని నవ్వు. ఏం మాట్లాడకుండా తల అడ్డంగా తిప్పి వెనక్కు తిరిగింది. కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ, అంధకారం అలుముకున్న భవిష్యత్తు. అర్చనకు ఉప్పెనగా దుఃఖం వచ్చింది. ఏమిటి జీవితం? కొన్ని రోజుల ముందు తాను వేణును వదిలేసి వచ్చిన కన్యగానే ఉండేది. కానీ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వచ్చే లోపలే ఈ సంఘటన జరిగిపోయింది. ఆ రోజు వేణు అలా ఉద్రేక పడకపోయి ఉంటే ఈ జీవితం ఇంకో రకంగా ఉండేది. అర్చనగానే మిగిలేది. కానీ ఇప్పుడు తను అర్చన కాదు, మిస్సెస్ వేణు. అర్చనకు దిగులుగా, బాధగా, తన మీద తనకే జాలిగా అనిపిస్తోంది. ఈ వెధవ బతుకు బతకాల్సిన అవసరం ఉందా అనిపించింది కాసేపు. చావటానికి కూడా ధైర్యం కావాలి అనుకుంది. తనకి బతికే ధైర్యం ఉంది కానీ చచ్చే ధైర్యం లేదు. ఏం జరిగినా బతకాలి, ఎలాగైనా బతకాలి. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలో ఆటో పిలిచి ఎక్కింది. తనకున్న ముఖ్యమైన స్నేహితురాళ్లలో లీల కూడా ఉంది. తన దగ్గరికి వెళ్ళాలి. లోకం గొడ్డుపోలేదు. నీలిమ లాంటి వ్యక్తిత్వం లేనిది కాదు లీల. మంచి మనసున్న మనిషి. దానికి చాలా ఆశయాలుండేవి. బహుశా పీజీ పూర్తి చేసుంటుంది. నీలిమలా పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు. తనకు బాగా గుర్తున్న లీల ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అర్చన. చిరకాల స్నేహితురాలను చూస్తున్నానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం ఆపాద మస్తకం నృత్యం చేసింది. ఒక్కసారి ఆ రోజుల్లో అందరూ కలిసి చేసిన అల్లరి, కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి వెన్నెల రాత్రులలో డాబా మీద కూర్చుని పాడుకున్న పాత సినిమా పాటలు, ఒకళ్ళకొచ్చిన ప్రేమలేఖలు, మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తుకొచ్చాయి. తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకు నిరాశే మిగిలింది. అర్చన రాకను ఆహ్వానించింది కానీ ఆనందంగా స్వీకరించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగి చూసింది. పైగా లీల పెళ్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నిశ్చయమైంది. ఆశ్రయం కోరి వచ్చిందని తెలియగానే నిర్దయగా అంది. సారీ అర్చన, నువ్వు ప్రాణ స్నేహితురాలువే కానీ ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయటం నా గొయ్యిని నేనే తవ్వుకోవటం అవుతుంది. ఏమీ అనుకోకు అంది. అర్చన నిట్టూర్చింది. ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి. గర్భిణి, ఉదయం నుండి తిండి లేకుండా తిరుగుతోంది. చేతిలో డబ్బుంది. హోటల్ రూమ్ తీసుకోవచ్చు కానీ ఎవరన్నా చూస్తే చూడని అనుకునే పరిస్థితి కాదు. అటు కన్న తల్లిదండ్రులు, ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి తనకున్న విషయం అందరికీ తెలుసు. ఈ విశాఖపట్నం తాను పుట్టి పెరిగిన ఊరు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ కనిపించవచ్చు. ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగొచ్చు. సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? తల్లి తండ్రి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని చెప్పాలా? నా మొగుడిని నేనే వదిలేసి వచ్చానని చెప్పాలా? ఎందుకు అని అడిగితే ఆ ఎందుకు తన దగ్గర సమాధానం ఉందా? అర్చనకు ఆకలితో పాటు అవమాన భారం కూడా కలిసి ఒళ్ళంతా తూలిపోతోంది. అగమ్య గోచరంగా బయటకొచ్చి ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని అసక్తతతో కనిపించిన హోటల్లోకి దూరింది. ఆ క్షణంలో ఆమెకు మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్కి పంపించాడేమోనన్న భావం కలిగేలా ఆ జగన్మాతే హేమలత రూపంలో కనిపించింది. ప్రస్తుతం కాలేజీ ప్రిన్సిపాల్, ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్. అర్చనను చూడగానే గుర్తుపట్టింది. సంతోషం వెళ్లి విరుస్తున్న ముఖంతో ఆత్మీయంగా పలకరించింది. ఏమా అర్చన, ఏంటిలా వచ్చావు? ఎలా ఉన్నావు? ఆమెను చూడగానే భయము కంగారు కలిగిన అర్చనకు ఆ పలకరింపు పన్నీటి జల్లులా అనిపించింది. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? చాలా హాయిగా ఉన్నాను. అరుగో మా వారు. హ్యాండ్ వాష్కి వెళ్ళొస్తున్న భర్తను అర్చనను అతనికి పరిచయం చేస్తూ అంది. ఈ అమ్మాయే అర్చన అని నాకు ఇష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా చాలాసార్లు మీకు. ఓ నైస్.
హౌ ఆర్ యూ అర్చన అడిగాడు ఆయన. నల్లటి హేమలతకు హ్యాండ్సమ్ హస్బెండ్. అర్చన పలచగా నవ్వి థ్యాంక్ యూ సార్, ఐ యామ్ ఫైన్ అంది. మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్ళబోతున్న అర్చన చేయి పట్టుకొని ఆపుతూ, ఎక్కడికి, కూర్చో కలిసి తిందాం అంటూ తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని, ఏమ్మా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ప్రశ్నల పరంపర ప్రారంభించింది. తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడటంతో ఇక తప్పేలా లేదనుకున్న అర్చన, తర్వాత మాట్లాడదాంలే మేడం అంది. ఆమెకి ఇప్పుడు హేమలతతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది. ఈవిడే సింహాచలం చెప్పిన కొత్త ప్రిన్సిపాల్ అని తెలిస్తే ఆవిడ ఇంటికే వెళ్ళేది. కానీ అతను చెప్పలేదు, తాను అడగలేదు. ఇప్పుడు ఆవిడ భర్త ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చర్చించడం ఇష్టం లేని అర్చన మొహంలో కనిపిస్తున్న అయిష్టత హేమలత సూక్ష్మ దృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజీ విషయాలు, లోకాభిరామాయణం మాట్లాడుతూ కడుపు నిండా టిఫిన్ పెట్టించింది. రేపు కాలేజీకి రా అంటూ అర్చనను ఆహ్వానించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె మాటలు, ఆమె ఆప్యాయత అర్చనకు ఏదో అభయం ఇచ్చినట్లు అనిపించింది. ఈ ఒక్క రాత్రి లాడ్జిలో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికి వచ్చి లాడ్జి వైపు నడిచింది. మర్నాడు కాలేజీకి వెళ్ళిన అర్చనను ఆదరంగా ఆహ్వానించింది ఆమె. అర్చన మెల్లగా సమయం చూసుకుని అంది, నాకు కొంతకాలం సుమారు 6 నెలలు ఆశ్రయం కల్పించండి మేడం, మీకు రుణపడి ఉంటాను. తప్పమ్మా, అంత పెద్ద మాటలు ఎందుకు? ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది. ఆ పోస్టు చేస్తావా నీ డెలివరీ అయ్యిందాక అంది హేమలత. అంతకన్నా ఏం కావాలి? తప్పకుండా చేస్తాను మేడం. అలాగే నాకేదన్నా హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా? షూర్, వై నాట్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రీసెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది, నువ్వు అక్కడ జాయిన్ అవ్వచ్చు. హాయిగా నిర్భయంగా ఉండొచ్చు. అర్చన మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంతితో వచ్చినట్లయింది. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఎలాట్ అంది ఉద్వేగంగా. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అడిగింది ఆవిడ. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, చెప్తాను మేడం, ఇప్పుడు కాదు, ఇంకెక్కడే ఉంటాను కదా, తప్పకుండా చెప్తాను అంది. ఆవిడ ఇంకా రెట్టించలేదు. అర్చన జీవిత నౌక చిన్న మజిలీలో ఆగింది. హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకు జన్మనిచ్చింది. బాబును చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తున లేచింది. మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగించింది. కానీ ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆ మమకారాన్ని జయించింది. సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన ఆసక్తతకు తల వంచింది. అర్చన డెలివరీకి వెళ్ళటం, డెలివరీకి వెళ్ళిన లైబ్రేరియన్ డ్యూటీలో జాయిన్ అవ్వటం ఒకేసారి జరిగాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. మళ్ళీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఆమె కళ్ల ముందున్న పెద్ద ప్రశ్న బాబు. ఈ బాబునేం చెయ్యాలి? తాడు బొంగరం లేని ఈ జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే. అలా అని వాడిని ఏ మురుక్కాలంలోనో పడేయటానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు. స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం ఆమెలోనే ఉంది. చిన్ని చిన్ని పాదాలు, అరచేతులు, నల్లని కనుపాపలు అల్లనల్లని తిప్పుతూ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావు అని అడుగుతున్నట్లే అనిపించి ఉలిక్కిపడింది. బాబుని వాడి తాతగారికి నాయనమ్మకి అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది. వాడు ఉన్నతంగా ఎదుగుతాడు. ఆ నమ్మకం ఆమెకుంది. 10 రోజులు గడిచి స్నానం చేయగానే హేమలతకు చెప్పి హైదరాబాద్ వెళ్తున్నానని నమ్మించి బాబుని తీసుకుని బయలుదేరింది. బస్సు హారణ మోగటంతో అర్చన ఉలిక్కి పడింది. కొంచెం ఉంటే బస్ కింద పడిపోయేదే. చాలాసేపటి నుండి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది. విశాఖపట్నం వెళ్లే బస్సులు వెళ్ళిపోయాయా? ఆలోచనలు వదిలించుకొని ఒక్కసారి బస్టాండ్లో ఉన్న బస్సులపై పేరు చూసింది. పిఠాపురం, విశాఖపట్నం. ఎస్, తను వెళ్లాల్సిన బస్సు. కౌంటర్ వైపు నడవబోతూ ఉంటే మరొకసారి కళ్ళు తిరిగినట్లయింది. పక్కనే ఉన్న కొట్టులో మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని ఓ పక్కగా వెళ్ళి నోట్లో నీళ్లు పోసుకొని 3 సార్లు పుక్కిలించింది. మిగిలిన నీళ్లు తాగింది. తిరిగి కొట్టు దగ్గరకు నడిచి బాయిలర్లో మరుగుతున్న కాఫీ వైపు చూసి ఒక కప్పు ఇవ్వమంది. కాఫీ తాగాక ఎంతో సత్తువ వచ్చినట్లు అనిపించింది. పర్సు తెరిచి డబ్బులిచ్చి కౌంటర్ వైపు నడిచింది. పగలు కాబట్టి రిజర్వేషన్ అవసరం లేదు. టికెట్ తీసుకుని కొన్ని క్షణాల్లో కదలబోతున్న బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాక రిలాక్స్డ్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అర్చన విశాఖపట్నం బస్సు డిపోలో బస్సు దిగింది. ఆ గాలి సోకగానే ఏదో నిశ్చింత, ఏదో ఆశ. పుట్టి పెరిగిన ఊరు, జీవితానికో లక్ష్యం నిర్ణయించిన ఊరు. కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం కూడా దూరం చేసిన ఊరు. ఏది ఏమైనా ఇది తన ఊరు. జీవితం ఇక్కడి నుండే ప్రారంభమైంది, ఇక్కడే కొనసాగింది.
ఇక్కడే మధ్యలో బ్రేక్ వేసింది. మళ్ళీ ఇక్కడే పునర్జీవితం ప్రారంభం కావాలి, ఇక్కడే ఈ జీవితం స్థిరపడాలి అనుకుంది స్థిరంగా. తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటుంది. తను అనుకున్న దారిలో నడిచి వెళ్ళి తప్పకుండా గమ్యం చేరాలి. అందుకు తనకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు. అలా అనుకున్నాక ఆమెలో కొత్త శక్తి, కొత్త ధైర్యం నరనరాల్లో పాకుతున్న భావన కలిగింది. రోడ్డు మీదకు వచ్చి చుట్టూ మూగిన ఆటో వాళ్లలో ఒకళ్ళ ఆటో ఎక్కింది. ఇప్పుడు నేరుగా హోటల్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు హోటల్కి వెళ్ళటానికి ఎలాంటి అభ్యంతరము, ఎలాంటి నదురు బెదురు భయమూ లేవు. ఆటో మంచి హోటల్ ముందు ఆగింది. ఆటో దిగి తన సూట్ కేసు తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకుంది. సూట్ కేసు తీసుకుని రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా ఠీవిగా తనకిచ్చిన గదిలోకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇప్పుడు డబ్బుంది. మెడలో, చెవులకు, చేతులకు 4 బంగారు గాజులు. పర్వాలేదు, ఉద్యోగం దొరికిందాకా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తిరిగి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలేజీనే తన టార్గెట్. అక్కడుంటేనే ఆ కాలేజీ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకు తెలుస్తాయి. అర్చన పళ్ళు పటపటలాడాయి. డబ్బు పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు. ఎవరూ ఏమి చేయలేరని కదా వాడి ధైర్యం. అర్చన తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి. వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదులతో సహా పడేయాలి. ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. వేణుతో పూర్తిగా తెగతింపులు చేసుకుంది. బాబు అర్చన గుండెల్ని మెలిపెడుతున్నాడు. ఓ నిట్టూర్పు విడిచింది. తను కసాయి తల్లి. ఎంత కసాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది. బాబు విషయంలో ఇక నిశ్చింతగా ఉండొచ్చు. దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు. వాడిలో, వేణులో ఉన్న స్వార్థం, నాగరాజు లాంటి వాళ్ళలా దుర్మార్గం, పిరికితనం, చేతగానితనం ఇవేమీ ఉండకూడదు. మగాడిలా పెరగాలి. ఎప్పటికైనా తాను బాబును కలుసుకుంటుంది. ఆ రోజున ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరుగుజ్జుగా మారి తన దీనగాథ చెప్పుకుంటుంది. వాడు తప్పకుండా క్షమిస్తాడు. అవును, క్షమాగుణమే ఆభరణంగా నిష్కల్మషంగా బతికే కృష్ణస్వామి తాయారంప దంపతుల సంరక్షణలో వాడు దేవుడే అవుతాడు. పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని. కన్నీళ్లు తుడుచుకుని సూట్ కేసులో నుంచి బట్టలు, టవలు, సోపు తీసుకుని స్నానానికి వెళ్ళింది. నింపాదిగా వేడి నీళ్లతో కాసేపు ఆడుకుంటూ స్నానం చేస్తూ ఉంటే గుర్తొచ్చింది. తానిప్పుడు బాలింత. అంతా సక్రమంగా ఉండి ఉంటే పసుపు, సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమనేది అమ్మ. తలంటి పోసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోవాల్సిన సమయం ఇది. బాబు ఒంటికి నూనె రాసి 3 బకెట్లతో నీళ్లు పోయాల్సింది. వేడి నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా వెచ్చగా జారాయి చెంపల మీదకు. నేను భార్యను కాను, తల్లిని కాదు, అమ్మా నాన్నలకు కూతుర్ని కాను, అన్నయ్యకు చెల్లిని కాను. నేనిప్పుడు ఎవరిని? ఒక్కసారి దబ్బనం లాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్లు అనిపించింది. నేను అర్చనను. ఎస్, ఐ యామ్ అర్చన. మిగిలిన నీళ్లు గబగబా పోసుకుని మరో ఆలోచనకు తావివ్వకుండా చకచకా స్నానం కానిచ్చి ఫ్రెష్ అప్ అయి రిసెప్షన్కి ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్, కాఫీ ఆర్డర్ చేసింది. రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసింది. కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్ళి డోర్ తీసింది. రూమ్ బాయ్ చేతిలో ట్రే. ఆమె పక్కకు తిరిగి దారిచ్చింది. అతడు లోపలికొచ్చి ట్రే టేబుల్ మీద పెట్టి జగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వెళ్ళిపోయాడు. డోర్ వేసుకుని వచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది. బిలబిలలాడుతూ పిల్లలు లేత నీలం రంగు యూనిఫామ్లో పావురాళ్ల గుంపులా కనిపించారు. పెద్ద గేటు దాటి లోపలికి వెళితే విశాలమైన ప్రాంగణం. వరుసగా 4-5 బిల్డింగులు. సమయం ఉదయం 8:30. స్కూల్ బెల్ మోగింది. 3 వారిన వనం చిగురించి పూల సౌరభాలతో నిండినట్లయింది అర్చన మనసు. రండి అర్చన గారు, ఇప్పుడు ప్రేయర్, వెళ్దాం రండి. సర్వం మర్చిపోయినట్లుగా నిలబడిపోయిన అర్చన దగ్గరకు వచ్చి స్నేహంగా పిలిచింది హేమలత పరిచయం చేసిన నళిని టీచర్. హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నళిని బీఎడ్ చేసి కాన్వెంట్ రన్ చేస్తుందని నళిని ఇంటికి తీసుకుని వెళ్ళి అర్చనను పరిచయం చేసి ఆ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం ఇప్పించింది. ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా 2 గదుల పోర్షన్ కూడా ఇప్పించింది. అద్దె తక్కువని, ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటుంది నళిని. అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెకు కూడా ఇప్పించడం జరిగింది. అర్చన నళినితో పాటు ముందుకు నడిచింది.
పిల్లలంతా 6 వరుసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు. ప్రేయర్ స్టార్ట్ అంది నళిని. పిల్లలంతా ఒకే స్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు. పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతి ఉంటుందా అనిపించింది అర్చనకు. నా తండ్రి ఎప్పటికి పెద్దవాడే ఇలా స్కూల్కి వెళ్తాడో. తల్లి మనసు ఒక్కసారిగా విలవిలలాడింది కన్న కొడుకు కోసం. కొడుకు ఉండి లేని తల్లి, తల్లి ఉండి లేని కొడుకు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. పిల్లలంతా ఏకకంఠంతో లయబద్ధంగా పాడుతున్నారు. అర్చనకు ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకొచ్చింది. పాపం ఏ మాటకు ఆ మాటే నాన్న తనను ఎంతో ప్రేమగా పెంచారు. అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది? ప్రేమగానే పెంచింది. కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించేది. ఆడపిల్లలంటే పని పాట నేర్చుకోవాలని, వంట వరపు వచ్చి ఉండాలని, లేకపోతే అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వంట నేర్చుకో అంటూ అర్చనను వేధించేది. కానీ ఆనందరావు, మా అర్చన అందరాడి పిల్లల్లా పెళ్లి చేసుకోదు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటూ కొట్టిపారేసేవాడు. గాఢంగా నిట్టూర్చింది అర్చన. అలాంటి నాన్న, చిన్నప్పటి నుండి తనకు చదువు పట్ల అంతులేని ఆసక్తి కలగచేసిన నాన్న ఎందుకు వేణుమాయలో పడ్డాడు? కాదు, నాన్న వేణుమాయలో పడలేదు. నాగరాజు చేసిన ఘాతుకంతో బెదిరిపోయి ఒకసారి కలిగిన దౌర్భాగ్య స్థితి తన కూతురికి మరొకసారి కలగకూడదని వరించి వచ్చిన కుర్రవాడిని మహాభాగ్యంగా భావించి తనకు నచ్చచెప్పి తన మెడలు వంచి పెళ్లి చేశాడు. అర్చనకు మళ్ళీ ఏడుపు వచ్చింది. తనను తను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది. ప్రేయర్ అయిపోయింది. క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా కలకల ధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోసాగారు. రండి, మీ క్లాస్ చూపిస్తాను. నళినిని అనుసరించింది. ఆ రోజంతా స్కూల్ టీచర్గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనిపించింది. చాలా రోజుల తర్వాత మనసంతా ఉల్లాసంగా తేలిగ్గా ఉంది. మంచి ఉద్యోగం ఇప్పించారు మేడం, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. మిగతా టీచర్లను కూడా నళినికి పరిచయం చేసింది. ఎవ్వరూ కూడా తనని మీ ఆయన ఏం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు లాంటి రొటీన్ ప్రశ్నలు వేయనందుకు ఆనందంగా అనిపించింది. సాయంకాలం నళిని, అర్చన కలిసే ఇంటికి వెళ్లారు. స్కూల్ కూడా దగ్గరే, నడిచి వెళ్ళొచ్చు. నళినికి థ్యాంక్స్ చెప్పి తన ఇంటివైపు నడిచింది. ఇంటికి వెళ్ళగానే పొట్లాలు పొట్లాలుగా ఉన్న సరుకులు, అట్టపెట్టెల్లో ఉన్న చిన్న గిన్నెలు బయటికి తీసింది. టీ పొడి, పంచదార, పాలపొడి డబ్బా, అగ్గిపెట్టె వరుసగా అన్నీ సర్దుకుని స్నానం చేసి వచ్చి టీ పెట్టుకుని టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది. వాకిట్లో ఉన్న పూల మొక్కలు ఒక్కొక్కటి తమను తాము పరిచయం చేసుకుంటున్నట్లు గాలికి తొంగి చూసి వెనక్కి వెళ్తున్నాయి. అర్చన పరవశంగా పువ్వులతో షికారుకు వెళ్ళింది. ఏమ్మా వచ్చేసావా అంటూ వచ్చింది పూర్ణమ్మగారు. రండి పిన్నిగారు, టీ తాగుతారా? తను కూర్చున్న స్టూల్ ఆవిడకిచ్చి తను గడప మీద కూర్చుంటూ అడిగింది. గడప మీద కూర్చోకూడదమ్మా అందావిడ. చటుక్కున లేచింది అర్చన. లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది. టీ తాగుతారా మళ్ళీ అడిగింది. వద్దమ్మా, నాకు అలవాట్లేదు. అవును, మీ వారు ఎప్పుడొస్తారు? అర్చన గుండె గుబేలు మంది. ఇల్లు తీసుకునే ముందు ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పింది. ఇప్పుడేమని చెప్పాలి? విధవరాలైన పూర్ణమ్మగారి 5 గదుల ఇంట్లో 1.5 గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మగారు ఒక్కతే ఉంటుంది. ఆవిడ వయసు 65 ఏళ్ళు ఉంటాయి. పిల్లలు లేరు, భర్త పోయాడు. ఒక మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లిదండ్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచి చెడు రాఘవే చూసుకుంటాడు. ఆవిడకి ఆ ఇల్లు భర్త తదనంతరం చెందిన మామగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న 2 ఇళ్ళు 2 కొడుకులకి చెరొకటి రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తోడికోడల కొడుకు రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటి నుండి చేరదీశారు. అతడిని బాగా చదివించి ఉద్యోగస్తురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వాళ్లకు 1 కూతురు, కొడుకు. పూర్ణమ్మగారు హైదరాబాదులో ఇమడలేదని కొడుకును ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మగారు భర్త ఏమీ సంపాదించలేదు. మామగారిచ్చిన ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉండటంతో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకుంది. వాటి సంరక్షణ, దైవధ్యానం, వీటితో ఆవిడ సమయాన్ని గడిపిస్తూ ఉంటుంది. అర్చన ఒంటరిగా కేవలం 1 సూట్ కేసుతో వచ్చి ఆశ్రయం కోరితే ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో ఆదుకుని ఇంట్లో 1 గది ఇచ్చింది. ఆ ఒక్క గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజ్డ్ వరండా,
చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు, ధారాళంగా గాలి వెలుతురు. చాలా హాయిగా ఉంది. కానీ మట్టి గోడల బాత్రూమ్, ఫ్లష్ అవుట్ లేని టాయిలెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్చనకు. అయినా ఇనప్పెట్టిలో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకు కొంత నిశ్చింతను, హాయిను కలిగించడంతో మిగతా విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె పూర్ణమ్మగారి నుండి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చాక చెప్పింది నళిని. మీ ఆయన ఏడి అని అడిగితే ఊరెళ్ళారని చెప్పు పూర్ణమ్మగారితో అని. అబద్ధం చెప్పడానికి అర్చన మనసు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడకి నిజం తెలుస్తుందేమో అంది సందేహంగా. 2 రోజులు పోయాక చెప్తాను. పెద్దావిడ కదా, నీ మీద చెడ్డాభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లు ఇవ్వటానికి సందేహించవచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంతకాలం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అంది నళిని. ఆ మాట నచ్చింది అర్చనకు. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామానుతో రాగానే పూర్ణమ్మగారి ధాటిని ఓపిగ్గా తట్టుకోగలిగింది. ఏంటమ్మా ఇంత కొంచెం సామానేనా? మంచాలు లేవా? అదేంటి పాతింట్లో నుంచి సామానేం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరెళ్ళేటగా, ఎప్పుడు వస్తాడు? నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికి వస్తావు? ఇలాంటి అనేక ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఆవిడ్ని పంపించి గదిలోకి వచ్చి తలుపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది, వస్తారండి, ఆయన పని అయిపోయాక వస్తారు. ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళారు అంది. అలాగా, జాగ్రత్తగా ఉండమ్మా. అసలే రోజులు బాగోలేవు. నేనున్నాననుకో, ఏం భయం లేదు. ఏదైనా కావాలంటే మా కుర్రాడు రాఘవను పిలువు. సరే మరి చూడు, దొడ్లో కూరగాయలున్నాయి. ఏం కావాలన్నా తీసుకో, సరేనా? అర్చన కృతజ్ఞతగా తాలూపింది. వస్తానమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది. పాపం ఎంత అమాయకురాలు, ఎంత మంచితనం. హేమలత దయ వలన నళినితో, నళిని దయ వలన ఈ ఇంట్లో పూర్ణమ్మగారితో. ఇదంతా ఆ భగవంతుడు చేస్తున్న సహాయం. ఒంటరిని చేసినా ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు కరుణామయుడు. నిట్టూర్చింది. కాసేపు పడుకోవాలనిపించింది. మెల్లగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది. నెమ్మదిగా కిటికీ దిగి ఖాళీ టీ కప్పు తీసుకొని కిచెన్లో సింకులో పెట్టేసింది. మళ్ళీ గదిలోకి వచ్చి ఖాళీ చూసింది. ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరి మంచం ఉంది. ఒక పడక కుర్చీ ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టు అయ్యింది. గట్టు తెగి గండి పడిన చెరువులాగా దుఃఖం వెల్లువైంది అర్చనకు. ఎక్కడి నుండి ఎక్కడకు ఈ పయనం? చివరకు ఏది గమ్యం? అర్చనలో భవిష్యత్తు పట్ల భయము, దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జలప్రళయంలా బుసకొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకొని నిద్రలోకి జారటానికి ప్రయత్నించింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, చేమంతులు, పరిమళాల ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల హారతిస్తూ పొగడలు, పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్లను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ వేసుకుంది. పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్టు. చీరకు జాకెట్టుకు మధ్య ఉన్న అందమైన సన్నె నడుము మోయలేక మోస్తున్న వడ్డాణం. మెడ నిండా నగలు, చెంపస్వరాలు. పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారపు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రహణిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరకు పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలు వేయసాగింది. ఇంతలో ఎక్కడి నుండో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దానిమించి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె కళ్లల్లోకి చూసి మనోహరంగా నవ్వాడు. ఆ నవ్వుకు మతిపోయి శిలా విగ్రహంలో నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. మొండెంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వులు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలో నుంచి అవతలి పక్క పెరట్లో ఉన్న నూరు వరహాలు లోపలికి వంగి తొంగి చూస్తోంది. దాహంతో గొంతు తడారినట్లయింది. ఇదే కళ. చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఇదే కళ రావటం. ఎందుకిలా? ఈ కళ ఎంతకాలం ఇలా వెంటాడుతుంది? ఒళ్ళంతా చెమటతో నిండిపోగా కాళ్ల మీదున్న దుప్పటి తొలగించి లేచి
టేబుల్ మీద ఉన్న చిన్న కూజాల నీళ్లు గ్లాసులోకి వంపుకొని తాగింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇదే కళ, ఈ కళే ఇదివరకు వచ్చింది. సరిగ్గా ఇలాగే అతను తన చెయ్యి అందుకోవటానికి ప్రయత్నించటం, ఆ భయంకరమైన పక్షి తన చేతి మీద నుంచి ఎగరటం, తన చెయ్యి విరిగిపోవటం. అర్చనకు భయంతో ముచ్చెమటలు పోశాయి. ఏమిటి కళ? నన్నెందుకు ఇలా వెంటాడుతుంది? అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఎవరతను? అస్పష్టంగా ఉన్న రూపం, కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా, ఎంతో మనోహరంగా ఉంది. చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్, అతనే. అవును, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అతనే. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణునే అనిపిస్తోంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడు దుర్మార్గుడిగా కనిపిస్తాడో ఆమెకు అర్థం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు, కానీ తన బలహీనతను క్యాష్ చేసుకున్న స్వార్థపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం. అర్చనకు తన మనసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. మంచి సువాసన ఇస్తోంది. రకరకాల పూల సౌరభాలు. కొద్దిగా సేద తీరినట్లు అనిపించింది, కానీ ఎందుకో చీకటిని చూస్తూ ఉంటే భయం వేసింది. తను అలా చీకట్లో ఇక్కడ నిలబడటం ఇంటి ఓనర్ పూర్ణమ్మ గారు చూస్తే ఏమనుకుంటుందో? అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని మంచం మీద వాలింది, కానీ కళ్ళు మూతలు పడలేదు. ఎప్పుడో తెలతెలవారుతూ ఉండగా నిద్రపట్టింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.